ప్రవీణ్ కుమార్ ది మర్డరా, యాక్సిడెంట్లో చచ్చిపోయాడా అనేది ఇప్పుడు వివాదం. చాలా అర్జెంటుగా లోకేష్ వివరాలు పూర్తిగా తెలుసుకోకుండా ఇది యాక్సిడెంట్ అని ట్వీట్ చేయడం గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టుగా అనిపించింది, విచ్ ఈజ్ నాట్ అప్రోప్రియేట్. ఎందుకంటే అతను చాలా చాలా ఫేమస్. అతనికి వచ్చిన జనాలు అంత తక్కువ వ్యవధిలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. సో అతని ఫిలాసఫీ చాలా బాగుంది. ఒకప్పుడు ఒక రెబలియన్ కైండ్ ఆఫ్ థింగ్గా పెరిగాడు. ఇటు జగనాళ్ళ పక్క నుంచి వచ్చినోడు యాక్చువల్గాను. తర్వాత ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఈ హెస్ చేంజ్డ్ హిమ్సెల్ఫ్, ఈ హెస్ రిఫార్మ్డ్ అనమాట. మనిషి మారాను నేను మారాను అన్నట్టుగా మారి క్రిస్టియానిటీనే మొట్టమొదటి ఒప్పుకోని వ్యక్తి. హలోలే ఎందుకు అనాలి, అదే ఎందుకు అనాలి అనే టైప్లో మనిషి. ఒక క్రిస్టియన్కి ముస్లిం ఫాదర్కి పుట్టిన వ్యక్తి. ఇతనికి ఇంకొక ఎవడో ముస్లిం ఎవడో ఉన్నాడు. వీళ్ళంతా ఫెనటిక్స్. నాట్ ఈయన కాదు. ఈయన కాకపోతే ఈయన క్రిస్టియన్గా పూర్తిగా నమ్మకం వచ్చిన తర్వాత క్రిస్టియన్కి క్యాంపెయినింగ్ చేస్తున్న టైంలో, దేవుడు వాక్యంగా ఇస్తున్న టైంలో చాలా పాపులర్ అయిపోయి చాలా బాగా మాట్లాడగలడు, చాలా చమత్కారంగా మాట్లాడగలడు. ఒక మంచి పుస్తకం కూడా రాసినట్టున్నాడు. ఇవన్నీ కలిసి ఆయన క్రిస్టియానిటీకి ఫర్గా మాట్లాడుతున్నాడు. ఫాదర్ మరి ముస్లిం అయినా కూడా ఇస్లాంని పెద్ద ఇదిగా మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే నువ్వు నమ్మిన క్రిస్టియానిటీ గురించి బాగా మాట్లాడు, కానీ వేరే మతాన్ని బ్యాడ్గా మాట్లాడకూడదు. యాక్చువల్గా అవి కొన్ని చేసాడు అతను. ఆఫ్ లేట్ నేను చాలా చాలా వీడియోలు చూడడం వలన అలాగా చాలామందిని ప్రేరేపించి ప్రొవోకేట్ చేసి ఇతని మీద బాగా శత్రుత్వం పెంచేటట్టుగా ఇటు హిందువుల్ని అటు ముస్లింని కూడా చేయటం వలన ఒక ముస్లిం ఆడి పేరు ఎందుకులే కానీ అతను వచ్చి ఇతనికి వార్నింగ్ ఇచ్చాడట. అది ఇప్పుడు నేను ఇవ్వలేదు వార్నింగ్, నా పైన ఉన్న ఇంకోటి ఎవడో ఇచ్చాడు అండ్ వాడు తల పట్టరండి అని చెప్పేసి. మీరు ఏమనుకుంటారు, మీరు మొఘల్ కాలం ఏమనుకుంటారు మీరు? ఆడు తల పట్టుకొచ్చేయాలా ముస్లిం బ్యాడ్గా మాట్లాడిస్తాను? వాట్స్ నాన్ సెన్స్ ఈజ్ దిస్? ఇప్పుడు ఆడికి అంటుకుంది, ఆడు ఇంకోటి మీద గంటేస్తున్నాడు. ఇప్పుడు జిహాదీ అని చెప్పేసి ఇతను కూడా అంటున్నాడట, నన్ను చంపకండి అని చెప్పేసి అతను పోస్ట్ పెడుతున్నాడు. ఓ పక్క నుంచి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళే బ్లేమ్ చేస్తారు. ఇంకో పక్క నుంచి కూడా ఎవడో పెట్టాడు, హిందువులు మేమే చంపాం మా దేవుళ్ళ గురించి ఇలా మాడితే ఆ డైరెక్ట్గా చెప్తున్నాడు కుర్రాడు ఎవడో. అదొక వీడియో. ఇవన్నీ ఇన్వెస్టిగేట్ చేయడానికి సర్టెన్ టైం ఉంటుంది. నిజంగా గవర్నమెంట్ పక్క నుంచి ఉన్న వాళ్ళు ఎవరో వచ్చే ఎలక్షన్లకి వీడిని తప్పించాలనుకునే దృక్పథం ఉంటే తప్పితే ఎందుకంత త్వరగా ట్వీట్ చేయడం? అక్కడ నరసింహ కిషోర్ అన్న రాజమండ్రిలో ఆయన నాకు తెలుసు. సో ఎస్పీ యాక్చువల్గాను మాకేదో దాని గురించి మాట్లాడాడు. నాకు కలెక్టర్ గారు ఎవరో ప్రశాంత్ అన్న అమ్మాయి పరిచయం చేసింది. యాక్చువల్గాను యాజ్ ఫిలిం డైరెక్టర్గా మాట్లాడడం మా ఊర్లో ఏదో చిన్న వివాదం. అదే ఇంకొకటి బాధపెట్టి అన్యాయం చేయటే మన పక్కన ఉన్న జరుగుతున్న ఒక గ్రామ పంచాయతీ చిన్న హోదా పెట్టుకుని అక్కడ ఉన్న లోకల్ ఇన్స్పెక్టర్ సర్దేశాడు. ఐ టేకెన్ దిస్ యాక్చువల్గా అందరూ మాట్లాడాను. ఆయన సరదా కామెడీగా మాట్లాడుకున్నాం తప్పితే మంచి వ్యక్తి. యాక్చువల్గా మంచి వ్యక్తి అంటే మరి ఇన్వెస్టిగేషన్లో హౌ ఈజ్ సో గుడ్ అనేది తెలియదు నాకు. తర్వాత అక్కడ ఉన్న ఐజీ కూడా ఈయన ఆధ్వర్యంలో జరుగుతున్న దానికి ప్రెస్ మీట్లు చెప్తున్నారు. అవి కూడా బాగోలేదు. యాక్చువల్గా గుండెల మీద తన్నేరని అది ఉందంటే నా షర్ట్ మా దగ్గరే ఉందంటే ఎవరో కిషోర్ గారే, నరసింహ కిషోర్ ఉంటే అందు మీద ఉన్న మార్క్ గురించి జర్నలిస్టులు అడుగుతున్నారు. బూట్ కాళ్ళు బచ్చ ఉందట అందు మీద. ఒకటి కాదు, అలాగా అక్కడికి వచ్చి కర్రలు పడిపోయి ఉన్నాయి. ఆ పడిపోయిన కర్రల్లో రక్తం ఉందట. తర్వాత ఏమో బుల్లెట్, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అతని మీద దుప్పటి కప్పినట్టు ఉందండి. ప్రస్ఫుటంగా చెప్తుంటేనే వీళ్ళు చెప్తారు. వెళ్ళి డైరెక్ట్గా చూసిన ఇంకొక పాస్టర్ ఉన్నాడు, అజయ్ అని, స్మార్ట్గా ఉన్నాడు అతను చెప్తున్నాడు. పాపం అతను ఒగిరిచి చెప్తున్నాడు. ఇలా చెప్తున్నాడు, నాకు థ్రెట్స్ వస్తాయి. ఇది వాట్స్ ఆల్ దిస్? ఇదేమో పొలిటికల్ పార్టీస్. ఓ పక్కన ముస్లింలు చంపేశారు, ఒక పక్కన హిందువులు చంపేశామని మేమంటున్నారు. అంటే ఇది ఒక పెద్ద ప్రైడా? ఆయన సీమ్స్ టు బి గుడ్ పర్సన్. కాకపోతే ఆయన కొంచెం ఎక్స్ట్రా సబ్జెక్టులు మాట్లాడుతున్నట్టుగా మటుగా 2-3 వీడియోలు చూశాను నేను. అది ఎప్పటి నుంచో చాలా ఫేమస్. అతను అమెరికాలో కూడా ఒక ఇల్లు ఉందట, ఆ ఇల్లు అమ్మేసాడట. యాక్చువల్గాను అక్కడి నుంచి ఎవరో పోస్ట్ పెట్టారు, ఈజ్ గోట్ ఎ వెరీ బ్యూటిఫుల్ హౌస్ ఉండేది ఇక్కడ, అది సోల్డ్ అవుట్ వెరీ ఫాస్ట్గాను. ఇదేంటి బ్రదర్ ఇలాగ వెళ్ళిపోతున్నాం అంటేనే నేను చేయవలసిన నాది ఇది కాదు, ఇంకా చాలా ఉంది అక్కడ. ఆన్ బిహాఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ మా యేసుప్రభు మీద చెప్పవలసింది చాలా ఉందని వెళ్ళిపోయేది తొందరగానే. ప్లస్ అక్కడ కూడా నాకు థ్రెట్ ఉంది, వాళ్ళు చంపేస్తారు వీళ్ళు చంపేస్తారు అన్నప్పుడు ఒంటరిగా ఎలా ప్రయాణం చేసి వచ్చాడు? యాక్చువల్గాను వచ్చాడా, తీసుకొచ్చారా, ఏం చేశారనేది మిస్టరీ. డెఫినెట్గా యాక్సిడెంట్ కాదు ఇది. ఆ యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళే చేసి ఉంటారు. ఎక్కడి నుంచో ఫాలో అవుతున్నారు 4 కార్లను మళ్ళీ కూడా ఎవడో పెట్టాడు.
ఇన్ని తెలియకుండా అంత త్వరగా మంచి రెస్పాన్స్ సీఎం తర్వాత సీఎం అంతట హోదా ఉన్న లోకేష్ అలా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది మీకు మీ మొత్తం పార్టీ కుదురు లేసిపోతాయి ఇప్పుడు. జస్ట్ బికాజ్ అతను జగన్ క్రిస్టియన్ రిలీజియన్ అని చెప్పేసి మాకు అలాగ అనిపిస్తుంది. మాకు అసలు ఏమి తెలియదు దీని గురించి, ప్రవీణ్ గురించి ఏమీ తెలియదు. నేను అన్ని రిలీజియన్కి రెస్పెక్ట్ చేస్తాను, చాలాసార్లు చెప్తాను. నా మొట్టమొదటి సినిమా 39 ఏళ్ల క్రితం తీసిన సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా 3 సమానంగా చూపిస్తాను నేను నా సినిమాలో. సంకీర్తన, కోకిల, కీచురాళ్ళు వీళ్ళన్నిటిలోనూ ఐ విల్ షో దెమ్. ఏదో సందర్భం వస్తుంది. ఒక సందర్భంలో అయితే మోస్కి వెళ్తుంది భర్తకి కోకిల్లో ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని. కంట్లో ఏదో కనపడుతుందని ఆపరేషన్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ కళ్ళు పోతాయి అతనికి. తర్వాత చర్చికి వెళ్తుంది. నేను హిందువుని కాబట్టి లాస్ట్లో గుడి పెట్టాను. గుడిట్లకి వెళ్తుంటే ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. డిజాల్వ్ చేసాం షార్ట్లని. సో నేను ప్రతి రిలీజన్ రెస్పెక్ట్ చేస్తాను, రెస్పెక్ట్ చేయమని అడుగుతాను. ఎవరిని ఫోర్స్ చేయను నేను. వై షుడ్ ఐ ఫోర్స్? అది మీ యొక్క ప్రయారిటీ, ఎవరి ప్రయారిటీ వాళ్ళదు. అంతేగాని ఒక పొలిటికల్ పార్టీలేగా వెంకటేశ్వర మా పార్టీ, అల్లా నీ పార్టీ, ఈశ్వర వాళ్ళ పార్టీ, వాట్ ఇస్ ఆల్ దిస్? ఇవన్నీ యాక్చువల్గా అది ఏమో మీ ఇష్టం, కానీ ఎవరిష్టం వాళ్ళది. దీనివలన రక్తపాతాలు జరిగి ఒక అతన్ని అంత క్రూరంగా చంపేయవలసిన అవసరం ఏంటి? ఆడెవడో ఎందుకు అంటాడు ఒక వీడియోలో, ఆ నోరు ఎందుకు కట్ చేసామంటే వీడికి ఎక్స్ట్రా ఎక్కువ కింద పిల్ల కామెంట్స్, వీడు ఇలా జరగాలి. ఏంటిది? ఉన్మాదం ఏంటండి? నన్ను అసలు వాళ్ళందరినీ కూడా సైబర్లో కలెక్ట్ చేసి ఎరగొట్టేలా పట్టుకుని, వాడు హిందువు అయినా ముస్లిం అయినా ఎవరైనాను ఇలాగ మాట్లాడితే మాకు ఫోన్లు వస్తూ ఉంటాయి అన్నమాట. వస్తే అది ఎప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తారు? సైబర్ షుడ్ కంట్రోల్ సైబర్ క్రైమ్స్. వాడు కింద పెట్టి కామెంట్లు చూస్తుంటే డెఫినెట్గా వాడిని ట్రేస్ చేయొచ్చు. డైరెక్ట్ వీడియోలో మాడుతుంటేనే ఒక వీడియో తీసి ఇటు చూడు ఎలా మాడుతున్నాడని చూపించినది అతను మొబైల్లో చూపిస్తున్నాడు మనకి. డైరెక్ట్గా వాడిది కట్ చేసి పెట్టకూడదు, కానీ అది డైరెక్ట్ చూపిస్తున్నాడు మేమే చేసామని. ఇటువంటి వాటి మాటలు ఎంతవరకు తీసుకుంటాం? అతనే అలా చేయించాడా? ఎలా చేయిస్తే మరి అటు అరెస్ట్ అవ్వడాడు. సో ఇదంతా కూడా చాలా చాలా ఫిషీగా ఉన్నప్పుడు, ఇంకా నథింగ్ ఈజ్ సాల్వ్డ్ అన్నప్పుడు, హౌ గుడ్ రెస్పాన్సిబుల్ లీడర్ లైక్ ఎవరో లోకేష్ వెల్సే. ఇప్పుడు ఒకరోజు కేఏ పాల్ వచ్చి ఒక 2 నెలల నుంచి, అతను ఫ్రెండే నాకు, 2 నెలల నుంచి గొంతు చిరిగిపోయేలాగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తాడు నాకు అర్థం. ఏదో అక్కడేదో మాట్లాడాడు ఉంటాడు పిఠాపురం సభలోను సనాతన ధర్మం గురించి. ఇతనికి ఎగెనెస్ట్గా ఎందుకు చేయాలని ఉంది ఎవరికి, కేఏ పాల్కి. అలా చెప్పకుండా వేరే లెవెల్లో చెప్తాడు. అతను కూడా చాలా ఓవర్ అయిపోయి చెప్తాడు. ఇప్పుడు ఈ విషయంలో ప్రవీణ్కి న్యాయం చేస్తే పర్లేదు, కానీ ఇతన్నే టార్గెట్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్నే టార్గెట్ చేస్తాడు. మిగతా వాళ్ళందరూ ఒక రూటు, కేఏ పాల్ది ఒక రూటు. ఏదో విధంగా అల్గోరిథం పట్టుకుంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద కొడితే ఎలుగు కుంభస్థలాన్ని చేయాలి కాబట్టి నువ్వు పాపులర్ అవ్వడం కోసం, నీ ప్రశాంతి ఏదో పార్టీ పాపులర్ అవ్వడం కోసం నువ్వేదో ట్రై చేసుకుంటున్నావు. అవి ఎన్ని జరిగేవే జరగబట్టి నీ అదృష్టం మీద ఆధారపడుతుంది. కానీ ఇంక ప్రతిసారి ఇది పవన్ కళ్యాణే చేయించాడు అన్నట్టుమాట. ఇంకోటి ఎవడో వచ్చాడు 2 ఊళ్ళో ఊరికనే పవన్ కళ్యాణ్ చేయించాను అన్నట్టు కేఏ పాల్ నువ్వే చేయించావని గ్యారంటీ మీ అన్ననే నువ్వు చంపేసావన్నారు. నాకు ఫ్రెండ్లు ఇద్దరు కూడాను. దట్ ఈస్ నాట్ కరెక్ట్. వై ఆర్ యూ బ్లాబరింగ్? యూ ఇస్ బ్లాబరింగ్. కేఏ పాల్ ఈజ్ బ్లాబరింగ్. పవన్ కళ్యాణ్ మీద ఏ విధంగా గెంటుతాడు? ఇప్పటి నుంచి కాదు, ఒక 1 month నుంచి టార్గెట్ చేసి గొంతుకు చిరుచువేలో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పాపులర్ అవుతాడని. చాలా బాగా మాట్లాడారండి కింద. ఏడు మాట్లాడాడు? వాళ్ళ అన్నయ్యనే అతను చంపేశాడు అన్నారు. నేను కాదని ఖండించాను. బికాజ్ దట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ వాళ్ళ డేవిడ్ చిల్డ్రన్ ఏదో ఇన్వాల్వ్ అయ్యారు. అదేదో జరిగింది మొత్తానికి. దాన్ని అలుసుగా తీసుకుని పాలిటీషియన్ చేశారు. నాకు ఇద్దరు ఫ్రెండ్సే, డేవిడ్ ఫ్రెండ్, ఇతను ఫ్రెండే. మరి ఎందుకు ఫ్రెండ్లో కాదు, మంచి ఫ్రెండ్, 25 ఏళ్ళ నుంచి, ఒక 26 ఏళ్ళ నుంచి. బట్ ఇప్పుడు అతను మాట్లాడే ద్వారా ఇప్పటివరకు జోకర్ అనుకున్నాం. ఇప్పుడు చాలా చాలా ఎక్కువ రెచ్చిపోతున్నాడు. నేను సుప్రీంకోర్టు నుంచి వస్తున్నాను, ఇది చేస్తున్నాను. అందులోని ప్రతిదానికి తన సొడబ్బా కొట్టేసుకుంటూ ఉంటాడు కేఏ పాల్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటావు నువ్వు? ఇన్ వాట్ వే సనాతన ధర్మం మాట్లాడకూడదా? మాట్లాడితే ఎదుర్కొన్న మన క్రిస్టియన్ ఎవరు చచ్చిపోయినా కూడా ఏళ్ళు చంపేసినట్టేనా? డోంట్ టాక్ నాన్ సెన్స్ మిస్టర్ పాల్. నాట్ కరెక్ట్. వాట్ ఆర్ యూ టాకింగ్? దానికి లిమిట్ ఉండాలి. యూ విల్ బికమ్ యూఆర్ ఆల్రెడీ అన్పాపులర్. నేను మామూలుగా టీవీ నేను కానీ అందరూ కూడా జోకర్గానే వాడుకుంటారు. ఎన్టీవీ అందరూ, TV5 అందరూ కూడా జోకర్గానే వాడుకుంటారు. ఈ మధ్యన సెన్సిబుల్గా ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళకి కూడా గోరంత పవన్ కళ్యాణ్ అన్పాపులర్ అవనేవులే అని ఉంటుంది టీడీపీ వాళ్ళకి. అది అక్కడ పాలిటిక్స్. అది
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గురించి. ఇన్ వాట్ వే ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్? ట్వీట్ చేసినాడు ఒకడు, నువ్వు బ్లేమ్ చేసేది ఒకడినే. తర్వాత మీరు కూటమంతా కలిసి మోడీ గారు బూట్లు నవ్వుతున్నారంటే, నువ్వు ఇస్తావు డబ్బులు, 1,00,000 కోట్లు కావాలి, ఎవడిస్తాడు? నువ్వు ఈ పని నువ్వు ఇచ్చి పోలవరం అన్ని ఫినిష్ చేస్తున్నాడు ఒకప్పుడు, అలా ఫినిష్ చేయి. డెఫినెట్గా నీకు నెక్స్ట్ కనీసం చీఫ్ మినిస్టర్ కాబట్టి మినిస్టర్ అనే వస్తుంది. అలాగనే మొత్తం పార్టీ వచ్చేస్తుంది అనుకోవడం ఇది ఇంపాసిబుల్. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. జగన్కి వచ్చిందంటే ఆయన క్రిస్టియన్ అయినా కూడా వాళ్ళ ఫాదర్ కానించి వాళ్ళ ఫాదర్ ఒక 40 ఏళ్ళ నుంచి ఉంటే అతన్నే కూడా తొక్కేయాలని చెప్పేసి విజయభాస్కర్ రెడ్డి వీళ్ళంతా ట్రై చేసినా, పివి నరసింహరావు ట్రై చేసినా కూడా లాస్ట్కి చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ఎప్పుడో అవ్వాల్సిందని, ఇంకా ఎంగేజ్లో అవ్వాలి. అయితే రాజశేఖర రెడ్డితో పోల్ చేసుకోకండి అందరూ కూడా. మిస్టర్ కేఏ నేను కాక మనం రిలీజియస్గా వచ్చావు. నువ్వు రిలీజియస్ మానేసి నీకు దేవుడి పొజిషన్ ఎందుకు ఇచ్చాడు? దేవుడి వాక్యాన్ని స్ప్రెడ్ చేస్తున్నామని ఎన్నో కంట్రీలు వెళ్ళినట్టుగా నాకు చెప్పాడు. నువ్వే చెప్పావు నాకు యాక్చువల్గా. ఇప్పుడు ఈజ్ టార్గెటింగ్ కొంచెం కాపు అంటాడు, కొంచెం ఇది అంటాడు, కొంచెం అది అంటాడు, కొంచెం ఇది అంటాడు. సో వాట్ వే పవన్ కళ్యాణ్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ దిస్? సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదా? నువ్వెవరు చెప్పడానికి అంటాను. సనాతన ధర్మం మాట్లాడు, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా మాట్లాడతాడు. ఈ మధ్య అందరూ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మాట్లాడతాడని చెప్పేసి అంటున్నారు. దానికి మేము చెప్తున్నాం. అది ఒకడు అతనికి ఫికిల్ మైండెడ్నెస్లోనో ఆ ఎమోషన్లోనో ఏదో మాట్లాడేస్తున్నాడు. ఇక ఎవడో రాసిన దాన్ని గురజాడ రాశాడు అని చెప్పి ఇవన్నీ కూడా క్షమించవలసినయే. కాకపోతే అతను మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి అతనికి బ్యాడ్ నేమ్ రానియమని చూసేవాళ్ళు ఎవరో మొట్టమొదటి తెలుగుదేశంలో చూస్తారు. ఫర్ ఈ కైండ్ ఇన్ఫర్మేషన్. మీరు మనం నిలబడండి అంటుంది ఎవరితో, వరమనే నిలబడి గెలవమని పని. నెక్స్ట్ ఎలక్షన్ వస్తాయి కదా 4 సంవత్సరాల తర్వాత, వరమనే పీఠాపురంలో ప్రేరేపిస్తారన్నమాట. మీరు నిలబడతాను నిలబడి ఒకసారి నిలబడ్డా గెలిచాడు, 2 సార్లు ఓడిపోయాడు. అంతకుముందు గెలిచింది మళ్ళీ ప్రజారాజ్యమే. సో అంత పెద్ద సీన్ లేదు మీ అందరికీ. అంచేత పవన్ కళ్యాణ్ గ్లామర్ ఈజ్ డిఫరెంట్. 23 సీట్లు గెలిచాడన్న అక్కస్ చాలామంది పెట్టేసుకున్నారు. అంచేత దానికి తోడు కేఏ పాల్ ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. నువ్వు ప్రవీణ్ కుమార్ గురించి మ్యాటర్ గురించి ఇంటర్వ్యూ అయ్యి లోపలికి ఇంటర్వ్యూడ్ అయ్యి న్యాయం చేయి. నేను వస్తున్నాను రాజమండ్రి, మేము పని చేస్తాను. ఎవడు చేస్తావు? నీకు చూసేవాడు చంపాడు. వాట్ ఈస్ ఆల్ ఈజ్ టాకింగ్ నాన్ సెన్స్. ఈజ్ అ నాన్ సెన్స్ ఫెలో. నేను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసి ఈసారి ఎందుకు సపోర్ట్ చేయట్లేదంటే ఈజ్ అ నాన్ సెన్స్ ఫెలో. పవన్ కళ్యాణ్ మీద అంటాడు, పవన్ కళ్యాణ్ అంటాడు. అతను రియాక్ట్ కావట్లేదు. రియాక్ట్ అయితే అతనికి పేరు వస్తున్నాయి. రియాక్ట్ కాడు అతను. నువ్వు చెప్పిన దాన్ని అలా వదిలేస్తారు. నీకు రియాక్ట్ అయితే నీకు పేరు వచ్చేస్తుంది. నేనెందుకు చెప్తానంటే నాకు ఇద్దరు కావాల్సిన వాళ్ళు కాబట్టి, ఇంక్లూడింగ్ బ్రదర్ డేవిడ్ రాజ్ ఆల్సో నాకు కావాల్సిన వ్యక్తి. నా దగ్గరికి వచ్చి మేము ఇష్ట గో ఫర్ లంచ్. అందుకుముందు దీస్ ఆర్ ఆల్ బికాజ్ ఆఫ్ పాలికి కూడా అతని మీద మంచోడు అనివ్వండి. బట్ ఇప్పుడు డైరెక్ట్గా ఏదో పాలిటిక్స్ అంటారు, ఏదో రూట్ కావాలి. జగన్ నేనున్నాను నీకు, ఏంటి నువ్వు ఉండేది? డైరెక్ట్గా 4 సంవత్సరాల ఈలోగా చంద్రబాబు నాయుడు పడగొట్టేసి జగన్ సీట్లకు పుట్టించబెట్టగలవా? మ్యాక్సిమము నువ్వు జాగ్రత్తగా ఉంటూ నువ్వు కూడా వీళ్ళకి యాంటీ క్యాంపెయిన్స్ వస్తుంది కాబట్టి నీకు మంచి టైం వస్తుందని నేనే చెప్పాను ఒక వీడియోలోను. అంతేగాని నువ్వు జగన్కి నువ్వు చేసేది వాట్ ఆర్ యూ గోయింగ్ టు గివ్? నీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి? మీ ఇంట్లో ఓట్లు పడలేదు. నీకు అన్ని కలిసి 20 ఓట్లు కూడా పడలేదు. మన వాట్ ఆర్ యూ టాకింగ్? యూఆర్ ఎ కామెడియన్ ఆఫ్ ఇండియా. మోడీ గారు బూట్లు నవ్వుతున్నారు, మోడీ గారు తొత్తులు కాకపోతే ప్రైమ్ మినిస్టర్ తొత్తులుగా వేయేస్తారా? ప్రైమ్ మినిస్టర్గా తొత్తులుగా ఉండే వాటిలో ఎవరెవరు తెలంగాణ చీఫ్ మినిస్టర్ కూడా తొత్తుగానే ఉండాలి. అక్కడికి వెళ్ళి అది ఎవరిస్తారు డబ్బులు? రూపాయి ఎవరాళ్ళు? బికాజ్ దీస్ పీపుల్ ఆఫ్ కాంగ్రెస్. అతనే ఆయన మాకు బిగ్ బ్రదర్ అన్నాడు. అటువంటిది వీళ్ళందరూ తొత్తుల్లో ఉన్నారంటే వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? రాష్ట్రానికి డబ్బులు ఎవరు రావనవసరం లేదా? ఎవరాళ్ళు? యాజ్ ఇట్ ఈజ్గానే చంద్రబాబు నాయుడు అంటే అతనికి చాలా అనుమానం మోడీకి. మీరు అందరూ వాళ్ళు తొత్తులు రా మీరు అంటాడు. నువ్వు వెళ్ళిపో, నువ్వు ప్రైమ్ మినిస్టర్ పొజిషన్లో ఇక్కడ కూర్చుని ఇవి గీవ్ 1,00,000 కోట్లు ఎవరికి? ఆంధ్రప్రదేశ్కి కొంత దీనికి. ఏంటి మాట్లాడుతున్నాడు? చిన్నపిల్లవాళ్ళ మాటలు అన్ఎడ్యుకేటెడ్గా మాట్లాడుతున్నాడు. వాట్స్ నాన్ సెన్స్ ఫెలో యూఆర్. అతను చచ్చిపోవడం పెట్టి, ప్రవీణ్ అన్న పాస్టర్గా అబ్బాయి చచ్చిపోవడం పెట్టి అతను ఇన్వెస్టిగేట్ చేయండి. నేను చెప్తున్నాను యాక్చువల్గా ఇట్ సీమ్స్ లైక్ ఏ మర్డర్ ఓన్లీ. అచ్చలాగే కనిపిస్తుంది. అది డెఫినెట్గా యాక్సిడెంట్ కాదు. అందుకనే లోకేష్ అంత త్వరగా ఎందుకు ట్వీట్ ఇచ్చాడు? వాట్ ఈస్ దిస్? ఏం తెలుసుకోకుండా హౌ కెన్ యూ డూ ద యాక్సిడెంట్ అని అంటారు. అక్కడ ఉన్న లోకల్ పోలీసులు చెప్తారు, మీరు ఎలా చెప్పండి చెప్తారు వాళ్ళు. ఇవందరూ ఆఫీసర్లందరూ కూడా బ్యాడ్ వస్తాయి. ఇది కానీ ప్రజలు కానీ ప్రూవ్ చేస్తేనే, సివిల్ వార్ లాగా వచ్చి ప్రజలు ప్రూవ్ చేస్తే ఎంటైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ రాజమండ్రి విల్ గెట్ బ్యాడ్ నేమ్. అంటే ఏం చేస్తారు వాళ్ళు? పొలిటీషియన్ చెప్పి చేయాలి.
ఇప్పుడు ఎలా కనపడుతుంది ఇది, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టుగా కనిపిస్తుంది. బికాజ్ లోకేష్ అంత తొందరగా ట్వీట్ చేయడం వలన. నాట్ కరెక్ట్. ఇంకా ఏమీ అవ్వలేదు, వెంటనే తేల్చేస్తారాగా. ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలో. ఈజ్ మోర్ పాపులర్ దెన్ లోకేష్, ఈజ్ మోర్ పాపులర్ దెన్ పవన్ కళ్యాణ్. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ మోర్ పాపులర్ దెన్ కేఏ పాల్. కేఏ పాల్ జోకర్గా మాట్లాడాడు. అతను మాట్లాడే వాక్య పద్ధతి చాలా బాగా మాట్లాడాడు. కాకపోతే మిగతా రిలీజియన్స్ కూడా గురించి కూడా క్రిటిసైజ్ చేసేవాడు. అదే వాళ్ళు బాగా పెట్టేసుకున్నారు. ప్లస్ వాళ్ళ ఫాదర్ కూడా ముస్లిమే. అతను ఈజ్ మోర్ పాపులర్ కాబట్టి అన్ని వేల మంది జనం, మోర్ దెన్ 1,00,000 మంది వరకు వచ్చారంటే అంత త్వరితగతిలో. ఈజ్ వెరీ వెరీ పాపులర్. జనమనే కాదు, దే ఆర్ ఎవ్రీబడి ఈజ్ బౌండింగ్. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ఆర్తనాదాల్లో తెలుస్తుంది. ఈజ్ ఎ వెరీ వెరీ పాపులర్ పర్సన్, వెరీ కంఫర్టబుల్ పర్సన్ యాక్చువల్గాను. అయినా కూడా నేను ఒంటరిగా వెళ్తాను, ఇవన్నీ కూడా అతను చాలా ఎక్స్ట్రా పెచ్చులో మాట్లాడేసాడు. నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగా వేస్తాను. కానీ మీకు ఎంత ధైర్యం ఎలాగొచ్చిందని ఒక ఇంటర్వ్యూలో అడిగింది. పాత ఇంటర్వ్యూలో చూపిస్తున్నారు. ఎలాగొచ్చింది మీకు, మీ వెనకాల ఎవరిని ఉంటే వచ్చి అడ్డేసుకుంటాడా ఆంజనేయ స్వామిలాగా. అప్పుడు అన్నాడు ఆయన, ఉన్నారు ఒక ఆయన ఉన్నాడు, మాకు ఒక రాజు ఉన్నాడు, యేసు ప్రభు అన్నాడు. ఇటువంటి మాట్లాడుతున్నప్పుడు ఆ వినేవాడికి, ఆ వేరే రిలీజన్ ఉన్నవాడికి మండుద్ది. మండకూడదు, బట్ ఇతర సమాధానం అంత ధైర్యం. నేను ఎక్కడికైనా ఒక్కడనే వస్తాను, 100 సార్లు చెప్తున్నాడు. ఒక్కడనే వెళ్తాను నేను, ఎందుకంటే ఒక్కడనే వెళ్తాను, బికాస్ నాకు అలా ఇష్టం. నాకు రాజమండ్రిలో ఒక ఇల్లు ఉంది, మొత్తం చెప్పేస్తున్నాడు. అసలు నువ్వు ఇటువంటి చోట్లకి నీకు థ్రెట్ ఉన్నప్పుడు నువ్వు వెళ్తున్నట్టే చెప్పకూడదు. ఓకే, అది మేజర్ మిస్టేక్. లౌకిక తీసుకున్నారు మిగతా వాళ్ళు. వాడు హిందువు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్సే లేపేయచ్చు. ఇంకోటి వచ్చింది మందిలోనూ. ఇక్కడ సతీష్ అని ఉంటాడు, కల్వరి సతీష్ అని, చాలా గ్లామర్గా రోజుకో సూట్ వేస్తూ ఉంటాడు. అతను ఫారిన్ కంట్రీ వెళ్ళాయట. అతను ట్వీట్ చేయలే, అతను కనీసం ట్వీట్ అయినా చేయాలి కదా, కాండోలెన్సెస్ చెప్పాలి కదా అని ఇంకొక ఛానల్ అన్నాడు. ఇది కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అతని మీద అతను ఎందుకు చేయలేదు? వాళ్ళ మనుషులు వచ్చి, అదొక వీడియో ఉంది, ఆయన రాలేకపోయారు, ఎక్కడ ఉన్నారంటే. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో రానవసరం లేదు, ఒక పోస్ట్ పెట్టి ఆయనకి ఎంతమంది ఉన్నారు, 1.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారట, సబ్స్క్రైబర్స్ ఉన్నారట ఆయన ఛానల్కి. అందులో పెట్టచ్చు కదా అని ఇతను రీజనబుల్గానే అడుగుతున్నాడు. ఒక ఛానల్ ఆయన పేరు ఎప్పుడు తెలియదు, అబ్బాయి పేరు. అతను అడుగుతున్నాడు అనమాట. మరి అడుగుతాడు. ఇప్పుడు అతను కూడా అనుమానించవలసి వస్తున్నట్టుగా అందరినీ ఎన్ని సీన్లు మానేసి డైరెక్ట్గా ఇది యాక్సిడెంటే అని లోకేష్ అంటాం అనేది చాలా హాస్యాస్పదం. ఇట్స్ నాట్ కరెక్ట్. కనీసం పక్కన ఉన్న ఆఫీసర్లైనా చెప్పాలి కదా. ఏం చెప్తారు వాళ్ళు, ఈలోగా దీని మీద మన గవర్నమెంట్ మీద రాదంటే గవర్నమెంట్ మీదకి వస్తుంది. 200% గవర్నమెంట్కి తరపున ఉన్న వాళ్ళే చేయించారు అనేది వస్తుంది, చూస్తూ ఉండండి. దాన్ని కవర్ చేసుకోవాలంటే తప్పు అయిపోయిందని చెప్పాలి అతను. యాక్సిడెంట్ చెప్పారు నాకు, అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గంటేయాలి. వాళ్ళు ఏమంటారు, మేము చూసాం యాక్సిడెంట్ అంటే. ఎలాగ చెప్పగలరు మీరు యాక్సిడెంట్ అని? ఇన్ని ఆధారాలు చూపిస్తుంటేనే, బుల్లెట్ ఏమో దుప్పటిలా కవర్ చేసినట్టు ఉంటేనే. దట్ ఈజ్ ఎ వెరీ పాపులర్ ఫెలో దెన్ ఆల్ దీస్ పీపుల్. అందుకంటే ఏంటి, ఈజ్ వెరీ వెరీ పాపులర్. మిస్టర్ ప్రవీణ్ పాస్టర్ అన్న ఆయన ఇట్స్ నాట్ కరెక్ట్. ఇంకా వాళ్ళ ఆవిడకి చాలా మంచి పేరు, ఇప్పుడు అతనికి చాలా మంచి పేరు వచ్చేసింది. మాన్యుమెంటే కడతారు అతని మీద ఊర్లో, డాక్టర్ అంబేద్కర్ కట్టినట్టు. ఎందుకంటే వాళ్ళు మిస్సెస్ అంటుంది, బైబిల్లో ఫర్గివ్ చేయాలి కాబట్టి ఆ విధంగా అతన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళని మేము క్షమించాం, ఇంక మాకు మమ్మల్ని వదిలేయండి అన్నట్టుగా. వాళ్ళకి కూడా బెదిరింపుకొని వెళ్ళేవాడు. ఇంకో న్యూస్, వాళ్ళకి చచ్చిపోయింది 11:30 12:30 అయితే 1:30కి ఫోన్ నుంచి వెళ్ళి అని ఒకటి చెప్తారు. వాళ్ళు చెప్పిన వాళ్ళు భయపడుతున్నారు. ఎవరన్నా ఇది మళ్ళీ పోస్ట్ మార్టం అయిన తర్వాత గొడవ పెడితే మీ అమ్మాయిని లేపేస్తామని ఇంకోటి అన్నాడు ఫోన్ చేసి వాళ్ళ మెసేజ్కి. ఇన్ని డైరెక్ట్గా ఇవన్నీ తెలుసుకోకుండా వైఆర్ యూ పీపుల్ అంత హరీబరీగా ట్వీట్లు ఇచ్చేసి, అంత హరీబరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అనౌన్స్మెంట్ ఎలా చేస్తారు? అట్లీస్ట్ ఇప్పుడు ఐజీ వచ్చి మేము మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తే తిరగదోడాలి దీన్ని. నేను తిరగదోడాలి, విషయం తెలియలే. పోలీస్ డిపార్ట్మెంట్ చేయకపోయినా ప్రజలు చేస్తారు, అబాస్ అయిపోతారు. ప్రజలు కానీ యాక్షన్ తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ కాదు కదా ఎవరు ఉండరు. ఒక అతను అంటున్నాడు అక్కడ, హర్ష్ కుమార్ అంటాడు, నేను కానీ అక్కడ లేకపోతే ఒక పోలీసు మిగిలిన అక్కడ వేసేసిన వాళ్ళందరినీ నేను సామరస్యంగా చేసి డెడ్ బాడీని అంబులెన్స్లోకి ఎక్కించే వరకు నేను ఉన్నానని హర్ష్ కుమార్ అంటాడు. అతను మనం అందరూ వదిలినా అతను వదలడు, హర్ష్ కుమార్ వదలడు. ఎందుకంటే అది డైరెక్ట్గా ఇప్పుడు నాకు తెలిసిన కంటే ఎక్కువ తెలుస్తుంది ఆయనకి. బాగా ఫ్రెండ్ అతను. చెప్తున్నాను యాక్చువల్గా, అతను ఇందాక చెప్తున్నాడు, నేను కానీ అక్కడ లేకపోతే ఆ డెడ్ బాడీని షిఫ్ట్ చేసినప్పుడు డెఫినెట్గా అక్కడ ఉన్న కొద్దిమంది పోలీసులని మిగలరని చెప్పాడు. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్పేసాడు. సో ఇంతమందిలా చెప్తుంటే హౌ కుడ్ లోకేష్ గివ్ ఎ ట్వీట్? యూ సీన్, యూ విట్నెస్. పోనీ నువ్వు అనుకున్న నరసింహకేశ్వరి వీళ్ళందరూ కలిసి చూసి చెప్పారా
ఏదో ఆధారాలు దొరికినాయి అలా పెట్టారు, ఇలా చెప్పమని చెప్పారు గవర్నమెంట్ మీద రాకుండాను. నాట్ కరెక్ట్ అది. తో కిషోర్రావు అతను నేను కూడా సరదాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాను. అదే ఇదే ప్రొఫెషనల్గా యూ మస్ట్ డూ యువర్ బెస్ట్. ఇప్పుడు నాకే అక్కడ ఈయన నాకు సపోర్ట్ చేసినప్పుడు మా లోకల్ సీఏ ఉంటాడు కదా, ఆడు నకరాలు తప్పడం ట్రై చేశాడు నాకు కడివిలో. నవ్వుకున్నాను అన్నమాట వాడి యొక్క అజ్ఞానానికి. సో అది నేను మళ్ళీ అతను చెప్పలేదు, నేను ఎవరికి నరసింహ కిషోర్ గారికి చెప్పలేదు. ఎందుకంటే ఎందుకులే వాళ్ళు ఆయన మటుకు ఏదో చేయమన్నాడు నన్ను, అండ్ మా ఊర్లో ఏదో యాక్షన్ తీసుకోమన్నాడు. ఒకటి నాకు సైకిల్ మీద పంపాడు. అంటే వీడు ఆడి దగ్గర నేను ఎవరైతే మనకి తప్పులు చేస్తున్నాడో వాడి దగ్గర ఆడు తినేసాడు అన్నమాట డబ్బులు. ఎంతకంటే ఏంటిది. నేను ఎందుకు మా ఊరికి కూడా ఎందుకు చెప్పానంటే నరసింహ కిషోర్ గారికి కూడా తెలుస్తుందని చెప్పాను. తెలిసి మీరు గవర్నమెంట్ చెప్పినా కూడా, రూలింగ్ పార్టీ చెప్పినా కూడా మీరు కొన్ని లిమిట్స్ కానీ దాటేస్తే మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది, రాష్ట్రం అంతా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ గవర్నమెంట్ ఎలాగ ఉండదు, ఇంకో గవర్నమెంట్ కూడా రావచ్చు. అంచేత అది ఇందులో చచ్చిపోయిన వ్యక్తి ఈజ్ వెరీ పాపులర్ పర్సన్ ఇన్ క్రిస్టియానిటీ అండ్ ఆల్సో ఈజ్ క్రిస్టియన్ అండ్ ముస్లిం ఆల్సో. అతనికి ఆల్రెడీ థ్రెట్ చేసిన డైరెక్ట్గా వీడియోస్ కూడా ఉన్నాయి. ఎన్ని వచ్చేస్తా చూడండి, సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే ప్రతి ఒక్కరు దాని గురించి. ఇది ఇంకో నెలల వరకు ఆగదు. టుడేస్ న్యూస్ పేపర్ టుమారో వేస్ట్ పేపర్ లాగా ఆగదు. సో బీ కేర్ఫుల్ మిస్టర్ ఎవరో చంద్రబాబు గారు అబ్బాయి లోకేష్, యూ టేక్ బ్యాక్ యువర్ దిస్ థింగ్. నాకు కరెక్ట్గా నాకు ఇది ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదు, ఇంతమంది ఇలా రివోల్ట్ చేస్తున్నారంటేనే చెప్పాలి. నీ గుడ్డు గురించి చెప్తున్నాను. కాబోయే చీఫ్ మినిస్టర్ అయ్యే అంత ఫ్యూచర్ ఉన్నప్పుడు ఇటువంటి వాటిలో చిక్కుకూడదని మంచి ఉద్దేశంతో చెప్తున్నాను.